మనందరూ కూడా తెలుసు. అది గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ రోజు నామినేషన్ వేసేందుకు కూడా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, నామినేషన్లు కూడా వేయించలేనటువంటి పరిస్థితి. మీరు మాకి కథలు వల్లిస్తే మంచి పద్ధతి కాదు. గురువేంద్ర స్వామిది గుర్తు తెచ్చుకోండి. మేము ఒకటే వ్యక్తి, మేము ఎక్కడా అట్లా దౌర్జన్యాలు ఎక్కడా చేయలేదు. ఈ పార్టీ బాగలేదు, వైఎస్ఆర్ పార్టీ ఇదంతా ఈ పార్టీలో ఉంటే మాకు మనగడ ఉండదు, భవిష్యత్తు ఉండదు, కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తామని వాళ్ళంతా వాళ్ళే వస్తామంటే మేమేమి ఆపేది లేదు. వాళ్ళు వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తాం, సహాయ సహకారాలు ఇస్తాం, మాకు కూడా గౌరవించండి అంటే తప్పకుండా ఆ విధంగా ముందుకు వెళుతాం. దీంట్లో మేమే ఎవరిని బెదిరించిందిలా, ఎవరిని భయపెట్టడం లేదు. ఆ సంస్కృతి వైఎస్ఆర్ పార్టీ వద్ద తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి కాదు. ఫ్యాక్షన్ అణిచివేసిందే మేము తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ ఆంధ్రదేశంలో ఎక్కడ చూసిన బాంబింగ్ సంస్కృతి, అదేవిధంగా మండలంలో అవి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఆ ఫ్యాక్షన్కి పులి స్టాప్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఫ్యాక్షన్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు, హక్కు లేదు వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ. అవును, బాయ్కాట్ చేయడానికి కారణం ఏమంటే ఆ రోజు మీకు అందరికీ తెలుసు, పంచాయతీ ఎలక్షన్లో లైట్లు ఆర్పేశారు. పోలీసుల సహకారం, వాళ్ళ సహకారాలతో అన్ని ఏకపక్షంగా చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. మనం పోటీ చేసేందుకులే, పోటీ చేసేది వద్దని ఆ రోజు విరమించుకోవడం అంటే వాస్తవమే, దాంట్లో తప్పు లేదు. అలాంటి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మారణహోమం జరుగుతూ ఉంటే వద్దులే, ఇది డెమోక్రసీలో తప్పు, కాబట్టి వాడు ఎట్లా ఇవి చేస్తాడనే ఉద్దేశంతో బాయ్కాట్ చేశాం.